నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ధర్మ మహేష్ అలాగే గౌతమి చౌదరి గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారం ఏ విధంగా సాగుతుందో మనం చూస్తూ ఉన్నాము. అయితే నిన్న అనూహ్యంగా రీతు చౌదరికి సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజ్లను అవి ప్రవేశపెట్టడం కూడా జరిగింది. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో కొన్ని నెలల ముందు గౌతమి చౌదరి బయటకు వచ్చి తనకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, భర్త ఈ విధంగా చేస్తూ ఉన్నారు, అలాగే వేరు అక్రమ సంబంధాలు పెట్టుకొని తనని అలాగే తన బిడ్డని పట్టించుకోవట్లేదని చెప్పి తను బయటకు రావడం కూడా జరిగింది. అయితే నిన్న మళ్ళీ తను తిరుగుతున్న అమ్మాయిలు ఎవరో కాదు, వన్ ఆఫ్ ద మెంబర్ ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న వ్యక్తి రీతు చౌదరి అని కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు పెట్టడం జరిగింది. అయితే ఇది రెండు వైపులా మాట్లాడుతూ ఉన్నారు. ఆమె బిగ్ బాస్లో ఉన్నప్పుడే ఎందుకు ప్రవేశపెట్టాలి, తన యొక్క అంటే బిగ్ బాస్ నుంచి బయటికి రావడం కావచ్చు, ఓటింగ్ తగ్గించడానికి కావచ్చు, ఈమె ఏం కావాలనుకుంటుంది, భర్తతో లేదు కదా, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తారు మ్యామ్ దీని గురించి? ఏదో సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పి వివాహిత సంబంధాలు పెట్టుకోవడం తప్పు కాదు అనే ఒక ఉద్దేశంతో కొంతమంది మేమేం చేసినా సాగుతుందిలే అని కొంతమంది ఇలా రకరకాలుగా వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే ఇద్దరు మేజర్లైన వ్యక్తుల మధ్య శారీరక సంబంధం తప్పు కాదు అని చెప్పిందే కానీ పెళ్ళిళ్ళైన వాళ్ళు, భర్తలుండి భార్యలు ఉన్నవాళ్ళు, ఆ బంధం నుంచి బయటికి రాకుండా ఉన్నవాళ్ళు, చట్టబద్ధంగా రాకుండా ఉన్నవాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకోమని ఎక్కడా చెప్పలే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి మిస్ఇంటర్ప్రిటేషన్ చేసేసి, సరే నీకు అంత నచ్చలేదా, నేను వివాహేతర సంబంధం పెట్టుకోవటం, విడాకులు ఇచ్చే అంటున్నారు సింపుల్గా. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ అదే చెప్తుంది. కానీ కోర్టు దాకా వెళ్ళే ఓపికలు జనాలకి లేక ఏవో ఒక సర్దుబాట్లు చేసేసుకుని వాళ్ళు మళ్ళీ ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే కానీ కొంతమంది మట్టుకు నా భర్త ఇలా వివాహ బంధానికి తూట్లు పడవటం కరెక్టా, నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను, మాకు పుట్టిన బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు అని పోరాటం చేస్తున్న మహిళలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎవరి పక్కన నిలవాలి అని అంటే గనక వివాహ బంధంలో ఉండి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఏ ఇంట్లో అయితే అశాంతి చెలరేగుతుందో, ఆ ఇంట్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, భార్య వల్ల భర్త ఇబ్బంది పడినా, భర్త వల్ల భార్య ఇబ్బంది పడినా, ఎవరు అక్కడ నిజమైన బాధితులు అయితే వాళ్ళ పక్షాన మనం ఖచ్చితంగా నిలబడాల్సిందే. ఇందులో రెండో మాట లేదు. అయితే ఇక్కడ వీళ్ళ విషయానికి వచ్చేసరికి గౌతమి చౌదరి ప్లస్ ధర్మ మహేష్ విషయానికి వచ్చేసరికి అక్కడ అతను ఈమెని పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక బిడ్డ పుట్టిన తర్వాత, బిడ్డ పుట్టక ముందు కూడా అతను ఒక రహస్య జీవితాలు, అతనికి రహస్య సంబంధాలు ఉన్నాయి. అతనికి ఓపెన్ రిలేషన్స్ కాదు ఇవి. ఎంత ఇప్పుడు ఈమె దీన్ని ఓపెన్ సేసేం చేసేసింది తప్పితే, బయట పెట్టింది తప్పితే గౌతమి ఏ రోజైనా ధర్మ మహేష్ బయటకు వచ్చి అవును నాకు నా భార్యతో కాకుండా ఇంక వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం ఉందని చెప్పాడా ఎక్కడన్నా? చెప్పరు కూడా వాళ్ళు. కానీ భార్యలు బయట పెడితే మట్టుకు మమ్మల్ని రాచి రంపాన పెడుతుంది, ఈవిడ బుద్ధే ఇంత, మనశ్శాంతి ఇవ్వదు, బతకనివ్వదు నన్ను, అందుకే నేను మనశ్శాంతి కోసం మద్యపానం చేసినట్టు మనశ్శాంతి కోసం వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాను అని చెప్పి వాపోతుంటారు. దానికి ఈ వాపోయే వాళ్ళకి స్వాంతనగా కొంతమంది మగ ఉద్యమకారులు ఈ మధ్య తయారయ్యారు. ఇంతకుముందు మహిళా ఉద్యమకారులు ఉండేవాళ్ళు మహిళల సమస్యల పట్ల మాట్లాడడానికి. ఇప్పుడు మగ ఉద్యమకారులు కూడా వచ్చేసారు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ ఎజెండా ఏంటో తెలియదు, కానీ సెలబ్రిటీలకే వాళ్ళు మద్దతు పలుకుతారు. బయట మగవాళ్ళకి జరిగితే చెయ్యరు. ఎంతసేపటికి వాళ్ళు సెలబ్రిటీ హస్బెండ్లకి ఏమైనా నష్టం జరిగితే ఆ సెలబ్రిటీ హస్బెండ్ల తరఫున, ఎందుకంటే పాపం ఆ సెలబ్రిటీ హస్బెండ్స్ చాలా బిజీగా ఉంటారు, చాలా అసలు ఎంత బిజీగా ఉంటారు అంటే వాళ్ళ బాధలు వాళ్ళు ప్రపంచానికి చెప్పుకోవటానికి కూడా తీరిక లేనంత ఇదిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ తరఫున తన గొంతుగా ఒక అతను వినిపిస్తున్నాడు ఈ మధ్య. ఈ కేసులో కూడా ఆయన వచ్చేసాడు. మరి ఒక పెళ్ళైన పురుషుడు
భార్యకి విడాకులు ఇవ్వకముందు, ఒక బిడ్డకి తండ్రి కూడా అవ్వకముందు, అయిన తర్వాత ఇలా వివాహేతర సంబంధాలను కొనసాగించడాన్ని ఈ ఉద్యమకారుడు ఏ విధంగా నిర్వచిస్తాడో నాకైతే తెలియదు. కానీ ఇది నిర్వివాదాంశం ఏంటి అంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది సమర్థించే విషయం కాదు. ఎవ్వరు చేయనివ్వండి. ఇప్పుడు నరేష్ చేస్తున్నాడు, అమ్మ పేరేంటి, పవిత్ర లోకేష్ తోటి, అతను చేసినా తప్పే, ఎవ్వరు చేసినా తప్పే. కాకపోతే ఏంటంటే వీళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి మీడియాని కొనేసేసుకుని మీడియా ద్వారా ఎంత అద్భుతంగా ఉన్నారు ఈ జంట అని చెప్పి కామెంట్లు పెట్టించుకోగలుగుతున్నారు, వీడియోలు చేయించుకోగలుగుతున్నారు, సోషల్ మీడియాలో తిప్పించుకోగలుగుతున్నారు. కానీ ఈ సోషల్ మీడియాలో తిప్పేవాళ్ళు కానీ తిప్పించేవాళ్ళు కానీ ఆ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ లైకులు పెట్టేవాళ్ళకి కానీ మీ ఇంట్లో మీ ఆడపిల్లకి ఇలా విడాకులు ఇవ్వకుండా ఇంకొక మహిళతో ఉంటే గనక మీరైతే లైకులు పెడతారా? ఇట్లా సమర్థించరు కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈ నరేష్ విషయం కావచ్చు, ధర్మా మహేష్ విషయం కావచ్చు, ఇంకెవరి విషయమైనా కానివ్వండి, గొంతెత్తి ఒక మహిళ నాకు ఈ అన్యాయం జరిగింది, నేను ఈ బాధలో ఉన్నాను అంటే ఆ బాధను కూడా కొట్టిపడేసేసి ఆ బాధని అది బాధ కాదు, వీళ్ళు కొని తెచ్చుకున్న బాధ అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఈ గౌతమి చౌదరి ఉంది. ఇప్పుడు ఈ గౌతమి చౌదరి ఆమె గొంతు పోయేటట్లు దాదాపు దగ్గర ఒక 2 నెలల నుంచి మీడియాలోనూ, అంతకుముందు వ్యక్తిగతంగా అత్తమామలతో కావచ్చు, లేకపోతే స్నేహితులతో కావచ్చు, ఆమె మాట్లాడుతూనే ఉంది. ఏమి ఆమెకి ఉపశమనం దొరికింది చెప్పండి? ఏమీ దొరకలేదు కాబట్టే, కుటుంబ సభ్యులు ఏమీ పరిష్కారం చేయలేకపోయారు కాబట్టే ఆమె మీడియాకు వచ్చింది. సరే, ఈ మీడియాకు వచ్చిన తర్వాత ఆమెకి ఏం ఒరిగింది అంటే, ఇప్పుడు చూడండి, ఆమె ఎప్పటి నుంచో అంటుంది నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు నేను బయట పెడతాను, రిలీజ్ చేస్తాను నేను అని ఆమె అంటూనే ఉంది. ఒకటైతే వాస్తవం, అతనికి వివాహేతర సంబంధాలు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఒకవేళ ఈమె గయ్యాళిది అనుకుందాం గౌతమి చౌదరి, అందువల్లనే ఆయన వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు అని కూడా అనుకుందాం, ఒప్పుకుందాం. కానీ నువ్వు ఎప్పుడు పెట్టుకోవాలి? ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత చట్టబద్ధంగా, నువ్వు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నావు కాబట్టి, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న తర్వాత చట్టబద్ధంగా విడాకులు ఇవ్వవలసిందే. ఇచ్చిన తర్వాత మాత్రమే నీకు లైసెన్స్ వస్తుంది ఎవరితో పడితే వాళ్ళతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి. కానీ పెట్టుకోవచ్చు అని కోర్టు చెప్పింది అని చెప్తున్నారు. కరెక్టే, కోర్టు కూడా చెప్పింది. ఈ భార్య ప్రశ్నించినంత వరకు, ఆ భార్యకి మానసికంగా ఇబ్బంది కలగనంత వరకు, ఆమె గొంతెత్తి చెప్పనంత వరకు ఓకే, నడుస్తున్నాయి, రహస్యంగా నడుస్తున్నాయి. కానీ ఒకసారి ఆ భార్య గొంతెత్తి మాట్లాడటం మొదలెట్టిన తర్వాత తప్పైపోయిందని లెంపలేసుకుని సరిగా ఉండనన్నా ఉండాలి, లేదంటే విడాకులైనా తీసుకోవాలి. ఇవి ఏవి జరగకోకుండా నువ్వు ఇలాగే చావు, నీకు బిడ్డ పుట్టింది కదా, నువ్వేమి ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు, ఆ బిడ్డను పెంచుకుంటా ఉండు, నాకైతే ఏ బంధనం లేదు కదా, ప్రకృతి సిద్ధంగా పురుషుడికి ఏ బంధనాలు ఉండవు, పిల్ల పాపలు ఉండరు కాబట్టి నేను నా ఇష్టమైనట్టు నేను ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు ధర్మా మహేష్. మరి ఈ పరిస్థితుల్లో రీతూ చౌదరికి సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఆమె బయట పెట్టడం అనేది తప్పెలా అవుతుంది? అంటే బిగ్ బాస్లో ఉంది కాబట్టి తనకి ఓటింగ్ జరగకూడదు, తను త్వరగా బయటకు వచ్చేయాలి, తన క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేసేయాలి. అక్కడ ఏం లేదు కదా సీసీటీవీ ఫుటేజెస్లో, జస్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళడం రావడమే ఉంది, కానీ అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు లేదు కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అతని అపార్ట్మెంట్కి ఆవిడ ఎందుకు వచ్చింది? వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారా? అదేమన్నా షూటింగ్ స్పాటా? ఏవో ఉంటాయి కదా. ఇప్పుడు ఈమె అభియోగం చేస్తోంది, కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ముందు ధర్మ మహేష్కు ఉంది, రీతూ చౌదరి కన్నా. నీ భర్త సరిగా ఉండాల్సిన బాధ్యత నీ భర్తకు ఉంది. మొదటగా నీ భర్తతోటి రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి కంటే కూడా నీ భర్తకు ఉంది బాధ్యత. ఎందుకంటే నీ భర్త నిన్ను పెళ్లి చేసుకున్నాడు, మీ ఇద్దరు కలిసి ఓ బిడ్డను కన్నారు కాబట్టి నీ భర్తకు ఉండాలి బాధ్యత. ఆ తరువాత ఆ అమ్మాయి విషయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి విషయం కూడా ప్రశ్నించవచ్చు మనం. కానీ మొదటగా ఉండవలసింది ఇక్కడ ఎవరికి అంటే ఆ అమ్మాయి భర్తకే, గౌతమి చౌదరి భర్తకే ఈ బాధ్యత అంతా ఉంది. సరే, ఇప్పుడు ఆమె బిగ్ బాస్లో ఉంది కాబట్టి, ఆమె వచ్చి చెప్పుకోలేదు కాబట్టి టైం చూసి దెబ్బ కొట్టింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మరి రీతూ చౌదరి ఈ ధర్మ మహేష్కి పెళ్ళయింది అని తెలిసిన తర్వాత
ఈమె ఎందుకు సమయం చూసి అతనితో రిలేషన్ పెట్టుకుంది? ఇప్పుడు ఈ రిలేషన్ పెట్టుకునే విషయంలో ధర్మ మహేష్కి ఎంత బాధ్యత ఉందో ఈ రీతు చౌదరికి కూడా అంతే బాధ్యత ఉంది. దీన్ని ప్రశ్నించే విషయంలో గౌతమి చౌదరి ముందుగా మాట్లాడాల్సింది తన భర్త గురించి, తరువాతే రీతు చౌదరి గురించి మాట్లాడాలి. అందుకని ఏంటి అంటే మనం యాజ్ ఎ థర్డ్ పర్సన్స్గా ఇద్దరిది తప్పనే చెప్తాం. రీతు చౌదరి ఎందుకు ఆమెకు కూడా పెళ్ళయింది, మరి అది విడాకులైందో ఏమో తెలియదు, ఆమె కూడా ఏవో ఆర్థిక పరమైన స్కాముల్లో ఉన్నట్లుగా ఆ మధ్య పేపర్లో వచ్చింది. మరి ఎందుకు అసలు వీళ్ళు ఈ విధంగా ఈ సినిమాలని ఇలాగే ఈ స్కిన్ షోలు చేసుకుంటా, లేదు బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొంటా, ఇవన్నీ చూస్తానికి ఎట్లా ఉన్నాయంటే సమంజసమైన పనుల్లో అనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మొత్తానికి డబ్బు చుట్టూనే తిరుగుతుంది ఇదంతా. ఇక్కడెక్కడ కూడా అసలు వీళ్ళ రిలేషన్కి ప్రాతిపదిక ఏంటి? డబ్బు కాకపోతే. అండ్ ఇప్పటి వరకు ధర్మ మహేష్ మాట్లాడకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? అండ్ ధర్మ మహేష్ మాట్లాడకుండా తన వైపు మాట్లాడడానికి ఒక వ్యక్తి బయటకు వస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మెయిన్గా ఈ సెలబ్రిటీస్లో ఇలా జరిగినప్పుడు మేము బయటకు వచ్చి మాట్లాడలేము, మా రెప్యుటేషన్ దెబ్బతింటుంది కాబట్టి మా తరపు నువ్వు మాట్లాడు అని చెప్పి నియమించుకున్నారా, లేకపోతే ఏంటి? అంతే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు సెలబ్రిటీల తరఫున ఎందుకు మాట్లాడుతున్నాడు అతను? వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు, వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పుకోరు? మొన్నటికి మొన్న రాజ్ తరుణ్ కావచ్చు, లేకపోతే సృష్టి వర్మ తాలూకు జానీ మాస్టర్ కావచ్చు, వీళ్ళందరి తరఫున పనిగట్టుకుని ఎందుకు ఇతను మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ వాయిస్ అవుతున్నాడు ఇతను. ఎందుకు అవ్వాలి వాయిస్గా? ఇప్పుడు వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు ఆ అమ్మాయి రాజ్ తరుణ్ తోటి రిలేషన్లో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి డ్రగ్స్ అమ్ముతుంది, ఆ అమ్మాయి వేరే వాళ్ళతోటి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తుంది కాబట్టి ఆ అమ్మాయి చెడ్డది అని చెప్పి మాట్లాడుతున్నావు. మరి ధర్మ మహేష్ కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు కదా, ఇతను ఎలా మంచోడు అవుతాడు? నువ్వు ఇతని తరఫున నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? గౌతమి చౌదరిది కూడా తప్పే అని నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? కానీ ఇక్కడ గౌతమి చౌదరి మాత్రమే కాదు, ఇట్లాంటి ఏ మహిళ అయినా సరే భర్త నిరాదరణకి గురైతే, భర్త బాధ్యత మర్చిపోయిన భార్యగా ఆమెకి అడిగే హక్కు ఉంది, ఆమెకి నిలదీసే హక్కు ఉంది, చొక్కా పట్టుకునే హక్కు ఉంది ఆమెకి, అవసరమైతే చట్టాన్ని ఆశ్రయించే హక్కు ఉంది ఆమెకి. దాన్ని మీరెవ్వరు కాదనలేరు కదా. ఇక్కడంటే రాజ్ తరుణ్ పెళ్ళి అవ్వలేదు అని చెప్పి మీరు మాట్లాడి ఏదో చేయగలిగారు, కానీ ధర్మ మహేష్ విషయం నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఊరి మంగళం మీద పడినట్లు ఆ నకిలీ ఉద్యమకారుల గురించి మాట్లాడుకునే దానికంటే కూడా మనం ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే, ఈ ధర్మ మహేష్ ఇలా ఎలా చేస్తాడు? బాధ్యత మర్చిపోయి ఇంతమందితోటి మహిళా ఆర్టిస్టులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళతోటి అతను వృత్తిలో ఇది భాగం కాదు. వృత్తిలో మహిళలతో సన్నిహితంగా ఉండాల్సిన సందర్భాలు వస్తాయి, అది వృత్తిపరంగా మాత్రమే ఆగాలి, అక్కడతో ఆగాలి. అంతేగాని నువ్వు వ్యక్తిగతంగా వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నావు అంటే నువ్వు చేసేది ఖచ్చితంగా 100% తప్పే. ఈ విషయంలో నీ భార్య అభ్యంతరం చెప్తే నీ భార్య చెప్పిన మాటని నువ్వు వినాల్సిన అవసరం ఉంది. అసలు ఏంటి, ఎందుకు ఆ అమ్మాయికి పోని అపోహే అనుకుందాం, అపోహ అయినా సరే నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. ఆమె అడుగుతుంది కదా, అడుగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆవిడ వచ్చేసేసి స్టూడియోలకు వచ్చేసేసి మాట్లాడట్లేదు కదా, మైకులు ఎరగొట్టట్లేదు కదా. ఆమె ఎన్నో జరిగినాయి, ఇంట్లో పంచాయతీలు జరిగినాయి, ప్రైవేట్ పంచాయతీలు జరిగినాయి. అత్తమామ కూడా ఈ అమ్మాయి వైపు ఉండాల్సింది పోయి అతని వైపే ఉన్నారు. ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ ధర్మ మహేష్లో మార్పు రాలేదు. గౌతమి చౌదరి కూడా సరిపెట్టుకోవాలని అనుకోలే. ఎందుకు సరిపెట్టుకోవాలి? కొంతమంది సరిపెట్టుకునే మహిళలు ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు అంటే ఆ కారణాలు ఏంటో వాళ్ళకే తెలుసు. వాళ్ళ పుట్టింటి సపోర్ట్ లేకపోవచ్చు, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి స్వేచ్ఛ లేకపోవచ్చు, లేదు ఆ మాదిరి మానసిక స్థైర్యం ఉండలేకపోవచ్చు. బయటకు వచ్చి మాట్లాడితే 10 మందిలో నేను నవ్వులు పాలవుతాను. ఇప్పుడు చూడండి గౌతమిని ఏమంటున్నారు, ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసింది అని మాట్లాడుతున్నారు. అని మీరు చెప్తారా ఎప్పుడు రిలీజ్ చేయాలో?
అంటే చెప్పి రిలీజ్ చేయాలా? కాదు కదా. మరి ఇలాంటి మాటలు వస్తాయని భయపడి నోళ్ళు నొక్కుని ఇళ్లలో కూర్చున్న మహిళలు చాలామంది ఉన్నారు. ఈ సోకాల్డ్ సినిమా పీపుల్, ఈ సోకాల్డ్ సీరియల్ యాక్టర్స్, వీళ్ళల్లో చాలామంది ఈ విధంగా నలిగిపోతున్న భార్యలు ఉన్నారు. అందుకే చాలామందికి సినిమా యాక్టర్లకు పెళ్ళిళ్ళు కావట్లే, ముదురు బెండకాయలు అయిపోతున్నారు. వాళ్ళకి ఎవరు పిల్లల్ని ఇవ్వట్లా. వాళ్ళు ఒక స్థాయి దిగి పెళ్ళిళ్ళు చేసుకోలేరు, వాళ్ళ స్థాయి వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, అలా బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, సినిమా వాళ్ళు కానీ సీరియల్ వాళ్ళు కానీ మీకు ఒక వ్యక్తిగత జీవితం ఉంది, వృత్తి జీవితమే కాదు. ఈ వ్యక్తిగత జీవితాన్ని సరిగా పెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఖచ్చితంగా ఉంది. అదే ఒక బ్యాంక్ ఉద్యోగి భార్య అయితే నువ్వు ఆ అమ్మాయితో చనువుగా ఉంటున్నావు, ఈ అమ్మాయితో చనువుగా ఉంటున్నావు అని నేను చూశాను, నేను విన్నాను అన్నట్టు మాట్లాడలేదు కదా. నువ్వు అంటే ఆ వృత్తిలో ఉన్నావు కాబట్టి ఆమెకు మాట్లాడడానికి ఒక ఆస్కారం దొరికింది. ఒకవేళ నిజంగా నీ తప్పు లేకపోతే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. లేదు, ఈ అమ్మాయి అసలు అనుమానం పక్షి, ఈ అమ్మాయితోటి నేను పడలేకపోతున్నాను, ఈ అమ్మాయి నాకు వద్దు అంటే డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు క్రియాలిటీ గ్రౌండ్స్లో. ఎందుకు నువ్వు ఈ పని చేయట్లేదు? ఎందుకు ఆకు అందకుండా పోక పొందకుండా నువ్వు ఎవరో మధ్యవర్తుల చేత మాట్లాడిస్తున్నావు? ఇప్పుడు గౌతమి చౌదరి ధైర్యంగా వచ్చి మీడియాలో మాట్లాడుతుంది, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు బయటికి? అంత బిజీ స్టార్వా నువ్వేమన్నా? మహేష్ బాబు అంతా లేకపోతే ప్రభాస్ అంత సీరియస్ యాక్టర్వా? కాల్ షీట్లో ఖాళీ లేనంత సీరియస్ యాక్టర్ ఏం కాదు కదా. ఆఫ్టర్ ఆల్ తిప్పి కొడితే 4-5 ఏళ్ళు లేదు నీ ప్రొఫెషన్ మొత్తం, నీ కెరీర్ మొత్తం. అందుకని ఈ విషయంలో ఆ అమ్మాయి ఇప్పుడు బయట పెట్టింది ఏంటి, అప్పుడు బయట పెట్టింది ఏంటి అని పిచ్చి మాటలు ఎవరు మాట్లాడక్కర్లేదు. ఆ అమ్మాయి జీవితంలో ఆ అమ్మాయికి తగిలిన దెబ్బ గురించి ఆ అమ్మాయి బయట పెట్టుకునే హక్కు ఆ అమ్మాయికి ఉంది, మాట్లాడే హక్కు ఆ అమ్మాయికి ఉంది, న్యాయం కోసం పోరాటం చేసే హక్కు కూడా ఆ అమ్మాయికి ఉంది. గౌతమి చౌదరికి ఎవరైనా సరే మీకే జరిగితే, మీ ఇంట్లో మీ చెల్లెలకో మీ కూతురుకో జరిగితే మీరు ఎట్లా అయితే రెస్పాండ్ అవుతారో గౌతమి చౌదరి విషయంలో కూడా మీరు అలాగే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదేమి ఆషామాషి వ్యవహారం కాదు. ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్ళయింది, అమ్మాయికి ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు నీకంటే ఇంకో పెళ్ళి అవుతుంది. ఒక బిడ్డ ఉన్న మహిళకి ఇంకో పెళ్ళి అవుతుందా? ఇంకో జీవితం వస్తుందా? పోనీ మీ దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉంటే చెప్పండి. అసలు ఈ అమ్మాయికి పిల్లలు పుట్టినా కానీ పుట్టనంతలాగా అమ్మాయిని మార్చేసి ఇవ్వగలిగే శక్తి ఉందా మీ దగ్గర? అమ్మాయిని ఒక మామూలు పెళ్ళప్పుడు ఎలా ఉందో అలా తయారు చేసి మీరు ఇవ్వగలుగుతారా? లేరు కదా. అందుకని ఏంటంటే ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకుంటే కొంచెం బాగోదు. ఏది ఏమైనప్పటికీ గౌతమి చౌదరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.